కదులుతున్న బస్సులో బిడ్డకి జన్మనిచ్చిన తల్లి గుడ్డలో చుట్టి అదే బిడ్డను రోడ్డుపై పడేసింది. అసలు ఏం జరిగిందంటే మహారాష్ట్రలోని పార్బానీ నుంచి పూణేకి వెళ్తున్న స్లీపర్ బస్సులో ఇద్దరు దంపతులు ఎక్కారు. ఆ దంపతుల్లో భార్యకి 19 ఏళ్ళు. ఆ యువతి కరెక్ట్గా 6 గంటల 30 నిమిషాలకు తన బిడ్డకి జన్మనిచ్చింది. ఏమనుకుందో ఏమో కానీ బిడ్డని మూటలో కట్టి రోడ్డు పైన పడేసింది. ఆ మూట కింద పడ్డం బస్సు డ్రైవర్ గమనించాడు. అనుమానంతో బస్సు ఆపాడు. అసలు మూటలో ఏముందని ఆ దంపతులను అడిగితే భర్త వాంతింగ్ చేసుకున్నాడు, దాన్ని మూట కట్టి రోడ్డు పైన పడేశానని భార్య చెప్పింది. అప్పుడు పక్కనున్న ప్రయాణికులకు ఒక డౌట్ వచ్చింది. ఈమె బస్సు ఎక్కేటప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కదా, ఇప్పుడెందుకు లేదు అని డౌట్ రావడంతో ఆ మూటని తెరిచి చూస్తే అందులో అభం శుభం తెలియని పసి కందు దాగి ఉంది. అసలు ఎందుకు ఇలా చేశారని బస్సులో ఉన్న వాళ్ళు, డ్రైవరు, కండక్టరు వాళ్ళని అడిగితే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ఒకవేళ బిడ్డ పుడితే తనని పోషించే స్తోమత వాళ్ళకి లేదని, అందుకే బిడ్డని రోడ్డు పైన పడేశామంటూ జవాబిచ్చారు. వింటుంటే ఎంత దారుణం అనిపిస్తుంది కదా. ఇలాంటి సంఘటనలు కూడా మన సమాజంలో జరుగుతున్నాయి. దయచేసి మీ శారీరక సుఖం కోసమో లేక టైంపాస్ కోసమో పెళ్ళిళ్ళు చేసుకొని ఇలా పిల్లలను కని రోడ్ల మీద పడేయకండి.